ఈ రిజర్వేషన్ల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా 50% దాటొద్దు, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయంటారు. ఏంటి సార్ అంటే ఈ రిజర్వేషన్స్ దాటొద్దా నిజంగా, లేకపోతే దానికి ఏమైనా మనం పరిష్కారం చూడొచ్చు? ఇందిరా సహానీ కేసు ఏదైతే సుప్రీంకోర్టు లాస్ట్ డెసిషన్ ఇచ్చి దాంట్లో అన్ని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఓబీసీలు అందరికీ కలిపి 50% దాటకూడదు అనేటువంటి ఇందిరా సహానీ కేసులో ఏదైతే నిర్ణయం ఇచ్చినదో, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన ఏ అవేర్నెస్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, ఏ అవేర్నెస్ అయితే యువతలో, ప్రజలలో, ఓబీసీలలో వస్తున్నదో, ఎక్కడో దగ్గర మనకి రావాల్సినటువంటి ప్రతిఫలాలు ఈ మండల్ కమిషన్ వచ్చినా కూడా మాకు రాలేదు, దీని బియాండ్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది అని అవేర్నెస్ బాగా బిల్డప్ అవుతున్నదో, ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాబోయే సమయంలో ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ సామాజిక వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు, ఇందులో కూడా మనం పోరుబాట అని ఎందుకు అన్నామనంటే, అదే పోరుబాటలో అందరూ వెళ్ళేటట్టు కనిపిస్తున్నారు, అందరూ అదే ప్రయత్నాలలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. కాబట్టి ఈ సీలింగ్ ఏదైతే సెట్ చేయడం జరిగిందో 50%, అది రాబోయే సమయంలో దాని గురించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తున్నది.